హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా భీమవరం వచ్చానని చెప్పాను కదా, భీమవరంలో సెకండ్ డే అండి. ఇంకా ఉదయం సరికి ఎక్కడికి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేము వచ్చేసి అయితే మాకు ఉండి నుండి గంటన్నర జర్నీలో అంతర్వేదని ఒక ఊరు ఉందండి. అక్కడికైతే మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇంకా వెళ్ళిన దారిలో ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఒకటి పెద్దది ఉంది. ఇంకా అక్కడైతే దర్శించుకున్నాము ఉదయం సరికి కాబట్టి. చక్కగా దర్శించుకొని మాకు అనుకున్నవన్నీ మంచిగా జరగాలనేది మనస్ఫూర్తి కోరుకొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఉదయం సరికి కదండి, కొబ్బరి చెట్లు, చల్లటి గాలి, పచ్చటి పొలాలతో ప్రశాంతంగా చాలా హాయిగా ఉందండి. ఇంకా మా కారు అయితే అదే ఆ కారు మాకు అనుకున్నట్టు అవ్వలేదు, రేటు కుదరలేదు. అందుకే మళ్ళీ మేము ఆటో మీద వెళ్ళిపోతున్నాము. వెనక వచ్చేసి అయితే మా తమ్ముడిని మరిది అయితే బైక్ మీద వస్తున్నారు. ఇంకా వెళ్ళిన దారిలోనైతే మంచి టిఫిన్ సెంటర్లో అయితే ఆటో ఆయన ఆపాడండి. ఇంకా షాప్ అయితే చిన్నదే కానండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇడ్లీ పిండితో మనము దెబ్బ రొట్టె వేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి అయితే అదే ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేస్తున్నారు. అది మనము గ్యాస్ పొయ్యి మీద వేస్తాము, కానీ ఇక్కడ బొగ్గుల పొయ్యి మీద పాతకాలపు లాగా బొగ్గుల పొయ్యి మీద దానిపైన నిప్పులు పెట్టేసి ఈ విధంగా అయితే రొట్టె అయితే కాలుస్తున్నారండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫుల్ ఆ రొట్టె మొత్తం అయితే 30 రూపాయలు అంటే, ఆఫ్ అయితే 15 రూపాయలు. 3 చట్నీలతో ఇచ్చారు, బొంబాయి చట్నీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మన సైడ్ లాగా బకెట్ నీళ్ళు పోసేసి చట్నీలు అయితే ఇటు సైడ్ ఇవ్వడం అయితే ఉంటుందండి. అల్లం చట్నీ ముద్దగా ఉంటుంది, అలాగే కొబ్బరి చట్నీ కూడా ముద్దగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా, రొట్టెల్లో పెద్ద ఆయన చేస్తున్నారు. ఇంకా టిఫిన్ అందరం చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ పెద్ద చెరువు అనుకుంటాను, చాలా అంటే చాలా కూల్గా చాలా లొకేషన్ చాలా బాగుంది. ఇంకా ఆటో అయిన అక్కడ ఆపితే కొన్ని రీల్స్ అలానే కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకున్నాం. మొత్తానికైతే మనకు అంతర్వేది బీచ్కి అయితే అందరం వచ్చేసామంది. ఉదయం 10ంటికి అలలు కూడా ప్రశాంతంగా చాలా చల్లటి గాలితో హాయిగా ఉందండి. ఈ 10ంటికే చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఇంకా మా వాళ్ళు అసలు ఆగేదే లేదన్నట్టు అందరూ అయితే గెంతడానికి వెళ్ళిపోయారు. ఇంకా నేను నీటిలో దిగితే వీడియో తీయడం అవ్వదేమోనని ముందే వీడియో తీసేస్తున్నానండి. అందరూ పెద్ద చిన్న లేకుండా అందరూ ఈ బీచ్లో గెంతుతుంటే చిన్నపిల్లలు అయిపోతున్నారు. అక్కడ నా వెనకున్న ఆవిడ పెద్ద ఆవిడ చూడండి, గెంతి మలిసిపోయినట్టు ఉంది, కాల్ చాపేసింది. ఇంకా ఇగోటండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ముందేని. ఇంకా ఈ సమ్మర్ అయితే ఇలాగ నాకైతే ఓ 4 డేస్ అయితే హ్యాపీగా గడిచింది. మా వారు మా చిన్నోడు రాలేదని అసంతృప్తి తప్ప అంతైతే మంచిగా జరిగిందండి. చూసారా, 3 గంటలు గెంతిన తర్వాత నా అవతారం అయితే ఇలా ఉందండి. ఒక రీల్ కోసం మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. బొట్టులు అన్నీ చెరిగిపోయి అలా ఉన్నాయి. కింద మట్టి చూసారా, నల్లగంటే స్టార్టింగ్లో మట్టి విపరీత ఇసుకంతా నల్లగా వచ్చిందండి. ఉప్పు నీరుతోనైతే మాకు మరి చెప్పకండి ఒళ్ళంతా చిదిమేసింది ఎండకి. ఇంకా అక్కడే దగ్గరలోనే వాటర్ అయితే వేస్తున్నారు, కానీ బకెట్ 30 రూపాయలు అన్నారు. అమ్మో, ఇంతమందికి బకెట్ 30 రూపాయలు అయితే ఎంత అమౌంట్ అవుద్దని కొంచెం ముందుకెళ్తే గుడి దగ్గర కూడా బాత్రూమ్ తోటి మనకి బకెట్ని నీళ్ళు కాదు, ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు 10 రూపాయలు అన్నారు. ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వేరే డ్రెస్సులు అయితే మేము తెచ్చుకున్నాము. ఇంకా రెడీ అయిపోయి అయితే మన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే దర్శనానికి అయితే వచ్చేసామండి. ఎంట్రీ అయితే ఇలాగ ఉందండి. చాలా పురాతనమైన గుడి అండి ఇది. నేను ఇది రెండోసారి రావడం. తమ్ముడిని మరదలు అయితే ఫస్ట్ టైం అయితే వచ్చారండి. చాలా పురాతనమైన గుడి. ఫస్ట్ వచ్చేసి అయితే లక్ష్మీ నరసింహస్వామికి నేను సింహాచలంలో చూసాం. ఇది రెండోసారి నేను ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ చూడడం అండి. ఇంకా దర్శనం అయితే బాగానే అయిపోతుందండి మాకు. దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానము డైలీ ఉంటుందంట. ఇంకా అన్నదానంకి లైన్లో అయితే నిల్చున్నాము. ఇక్కడ మా మరిది వీడియో తీస్తున్నానని ఒంగోని జోకులు వేస్తున్నాడు. నా మరిది నాకు తమ్ముడిలాగా చాలా క్లోజ్ అంటే కొద్దిగా ఏవైనా షేర్ చేస్తాడు, అలానే సొంత అక్కలాగా ఫీల్ అవుతాడండి. మమ్మల్ని బాగానే చూసుకుంటాడు వెళ్తే మాత్రం. ఇంకా ఇక్కడైతే లైన్లో అయితే కూర్చోపోయామండి. ఇంకా కొన్ని దగ్గరలో ఆదాయం అయితే బాగానే వస్తుంది కానివ్వండి, ఫుడ్ సప్లై చేయడం మాత్రం తక్కువ, అంటే అన్నదానం కొద్దిగా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు నేను ఇది రెండోసారి రావడం అసంతృప్తి అనేదే లేదండి. ఇంకా ఒక పులిహారి, ఒక పూర్ణం పూరి, అలానే కర్రీ, ముద్దపప్పు, ఆవకాయ, అలానే సాంబారు,
చారు మజ్జిగన్నంతో అయితే అందరం కడుపు నింపుగా అయితే తినేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, దేవుడి ప్రసాదం కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ వచ్చేసి అయితే పూర్ణం పోలే ఎప్పుడూ పెడతారండి. ఇది నేను రెండోసారి తినడము, ఇంకా ఒకటి ఇస్తే బాగుంది అనిపించింది నాకు, చాలా బాగుందండి. ఇంకా ప్రసాదం అందరం తినేసిన తర్వాత అందరు కడుపు చల్లబడిన తర్వాత కొద్దిసేపు అయితే అలా కూర్చొని ఆ దేవుడిని అయితే స్మరించుకున్నామండి. మేము ఇంతకుముందు వచ్చేటప్పుడు కలర్స్ గట్రా ఏమీ లేవు, అన్ని పాత గోడలే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రము కలర్స్ ప్రజెంట్ వేసినట్టు ఉన్నారు, దగ మెరిసిపోతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది కలర్స్ తోటి. గుడి అయితే కలకలలాడుతుందండి, మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కొందరు అయితే అదే మా చెల్లి మా తమ్ముడు అందరూ అయితే ఇంకా కొంచెం కూర్చొని ఇంకా వీడియోస్ రీల్స్ అన్నీ అయితే చేసేసుకుంటున్నారండి. మాకు ఈసారి చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా దర్శనం కూడా అయిపోయింది, ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా అయిపోయింది. మా చెల్లి నేనైతే కొన్ని అయితే ఫొటోస్ అయితే తీసుకున్నామండి. మా చెల్లి నమ్మకం ఒకలాగే ఉంది కదండి, అలా ఉంటే మాత్రం కామెంట్ చేయండి, అందరూ అంటుంటారు, అందుకే నేను అడిగాను. ఇంకా చూశారు కదా కలర్స్తో అంత బాగుంది కదండి గుడి మొత్తం అయితే. నాకంతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా రాజమండ్రి భీమవరం మాత్రం కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ గుడికి వెళ్ళి దర్శించుకోండి. చాలా పురాతనమైన గుడి కాబట్టి బాగుంటుంది, ఒకసారి చూసినట్టు ఉంటుందని వీడియో అయితే చేస్తున్నాను నేను. ఇంకా ఏదో రీల్ కోసం మా చెల్లి అయితే అమ్మాయికి స్టెప్పులు ఇలా ఉండమని అయితే చెప్పుతుంది. గుడి చూడండి ఎంత పెద్ద గుడి, చూసారా? సేమ్ మనకి సింహాచలం అప్పన్న స్వామి గుడిలాగే పెద్ద గుడి అండి. కలర్స్ తోటి చాలా స్వామివారు దగదగ మెరిసిపోతున్నారు, చాలా అందంగా ఉంది గుడి కూడా. ఇంకా మొత్తానికైతే అన్నీ తిరిగేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు చీకటి అయిపోద్దని అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నామండి. ఈ విధంగా ఈ టూర్ అయితే మాకు జాగా జరిగింది. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్